bloody sweet. మీరు విశ్వసించిన ప్రతిదీ అసంపూర్తిగా ఉందని మరియు పజిల్ యొక్క కీలక భాగాన్ని అక్షరాలా పాతిపెట్టారని ఊహించుకోండి. మేరీ మాగ్దలీన్ యొక్క రహస్య బోధనలతో సరిగ్గా అదే జరిగింది. ఈ బోధనలు చాలా ప్రమాదకరమైనవిగా పరిగణించబడ్డాయి, అవి నిషేధించబడ్డాయి, దాచబడ్డాయి మరియు దాదాపు ఎప్పటికీ పోతాయి. ఆమె జీసస్ కథలో కేవలం సైడ్ క్యారెక్టర్ మాత్రమే కాదు. ఈ దాచిన బోధనలు ఆమెను అతని అతి ముఖ్యమైన శిష్యురాలుగా చిత్రీకరిస్తాయి, ఇతరుల కన్నా ముఖ్యమైనవి. నిజానికి ఆమె ప్రాముఖ్యత పీటర్ను మించిపోయింది, జాన్ మరియు ప్రతి ఇతర శిష్యుడు. కానీ చర్చికి అది నచ్చలేదు. పురుషులు ఆధిపత్యం వహించే వ్యవస్థను వారు కోరుకున్నారు. ఒక స్త్రీ నాయకత్వ పాత్రను చేపట్టడం అసాధ్యం, ముఖ్యంగా యేసు తనను అనుసరించడానికి ఎంపిక చేసి ఉండవచ్చు. ఈ బోధనలు మొదటి శతాబ్దం ఎడీలో రూపుదిద్దుకోవడం ప్రారంభించాయి. అనేక ఖాతాలలో ఆమె అతని పునరుద్ధానాన్ని చూసిన మొదటి వ్యక్తి. ఇది ఆధ్యాత్మిక పరంగా అంతిమ అవగాహనను సూచిస్తుంది. ఈ రహస్య గ్రంథాలు, ముఖ్యంగా మేరీ మాగ్దలీన్ సువార్త 1945లో నాగ్ హమ్మదీ దగ్గర తిరిగి కనుగొనబడింది. ఈజిప్ట్ ఇతర శిష్యుల కంటే లోతైన జ్ఞానంతో ఆమెను నమ్మండి. కానీ చర్చి యేసు మరణం తరువాత శతాబ్దాలలో అధికారాన్ని పొందడంతో పురుషులు మాత్రమే దారితీసే క్రైస్తవ మతం యొక్క సంస్కరణను రూపొందించారు. స్త్రీలు మౌనంగా మరియు విధేయతతో ఉండాలని సూచించే కొత్త నిబంధన 1 కొరింథీయులు 14:34 దీనికి సంబంధించిన ప్రారంభ సంకేతాలలో ఒకటి. చర్చి పితృస్వామ్య నిర్మాణాన్ని స్థాపించింది మరియు మేరీ వంటి స్త్రీకి అధికారం ఇచ్చే ఏదైనా కథనం ముప్పును కలిగిస్తుంది. కాలక్రమేణా చర్చి ఆమెను అణగదొక్కడానికి పనిచేసింది. శతాబ్దానికి పోప్ గ్రెగొరీ ది ఫెర్ ఆమెను వేశ్య అని పేరు పెట్టాడు, అసలు గ్రంథాలలో ఆమె ఎప్పుడూ లేని లేబుల్. ఈ చర్య ఆమె ప్రతిష్టను దెబ్బతీయడం కంటే ఎక్కువ చేసింది. ఇది మహిళలను అధికార స్థానాలకు దూరంగా ఉంచడానికి ఉపయోగపడింది. స్త్రీల గొంతులను అణచివేయడం అనేది మగ నాయకుల చేతుల్లో నియంత్రణను ఉంచడానికి లెక్కించిన ప్రయత్నంలో భాగం. మహిళలు ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండగలరనే ఆలోచనను చర్చి ఫాదర్లు అనుమతించలేదు, కాబట్టి వారు ఈ గ్రంథాలను పాతిపెట్టారు మరియు కథనాన్ని వక్రీకరించారు. ఫలితంగా శతాబ్దాలుగా ఆమె జ్ఞాపకం లేదు. ఆధ్యాత్మిక నాయకుడిగా, కానీ దయ ద్వారా రక్షించబడిన పాపిగా ఆమె నిజమైన పాత్ర నుండి మరింత ముందుకు సాగలేని కథ. 1945లో ఈజిప్షియన్ ఎడారిలో గ్నోస్టిక్ గ్రంథాల సేకరణను కనుగొనడం ఈ దాచిన కథనం యొక్క పునరుజ్జీవనాన్ని గుర్తించింది. ఈ గ్రంథాలు వేరొక మేరీని బహిర్గతం చేశాయి. ఆమె యేసు అనుచరురాలు మాత్రమే కాదు, కానీ అతని ఎంపిక చేసుకున్న వారసుడు, అతను వెల్లడించిన లోతైన సత్యాలను బోధించే పని. మేరీ యొక్క సువార్త ఆమె తాత్విక మరియు వేదాంతపరమైన చర్చలలో నిమగ్నమై ఉన్నట్లు చూపిస్తుంది. జ్ఞానంలో ఆమె పురుష ప్రత్యర్థులను మించిపోయింది. అర్థం చేసుకోవడం. ఈ ఆవిష్కరణ మతంలో మహిళల పాత్రల గురించి చర్చలకు దారితీసింది. స్త్రీవాద వేదాంతవేత్తలు, ముఖ్యంగా 20వ మరియు 21వ శతాబ్దాలలో ఆధ్యాత్మిక నాయకత్వంలో మహిళలకు సరైన స్థానం కోసం వాదించడానికి ఈ తిరిగి కనుగొనబడిన కథనాన్ని ఉపయోగించారు. మేరీ మాగ్దలీన్ యొక్క నిజమైన పాత్రను వాస్తవ ప్రపంచం. మేరీ మాగ్దలీన్ సువార్త ప్రకారం ఉపరితలం క్రింద ఉన్న మనస్సు మరియు ఆత్మ యొక్క ప్రపంచం. ఇది చర్చి యొక్క నమ్మకాన్ని నేరుగా సవాలు చేస్తుంది. దేవుడు భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు, దానిని మనం గౌరవించాలి మరియు నియంత్రించాలి. జ్ఞానవాదం, మరోవైపు, భౌతిక ప్రపంచం మనల్ని ట్రాప్ చేయగలదని సూచిస్తుంది, మన నిజమైన సామర్థ్యాన్ని గ్రహించకుండా చేస్తుంది. ఈ బోధనలు వాస్తవికత మనస్సు, పదార్థం కాదు అని సూచిస్తున్నాయి. దీని అర్థం మన ఆలోచనలు, స్పృహ మరియు అవగాహన ఉనికి యొక్క నిజమైన సారాంశం. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి, అది చెట్టు, ఇల్లు లేదా మన స్వంత శరీరాలు అయినా మనస్సు నుండి వస్తుంది. ఈ లోతైన సత్యాన్ని అర్థం చేసుకోవడం ఆధ్యాత్మిక స్వేచ్ఛను అన్లాక్ చేయడానికి కీలకమని జ్ఞానవాదులు విశ్వసించారు. భౌతిక ప్రపంచం కేవలం తాత్కాలిక భ్రమ అని మీరు గ్రహించిన తర్వాత, మీరు మీ నిజమైన స్వీయ మరియు మీ దైవిక సంబంధాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించవచ్చు.